హౌ ఆర్ యూ? సండే బాగా ఎంజాయ్ చేశారా? ఈరోజు మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన క్లాస్లోకి వెళ్ళే ముందు అవును, ఈరోజు మన టాపిక్ ఏంటి? ప్లేయింగ్ విత్ నెంబర్స్. మన టాపిక్ ఏంటి? ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఈ టాపిక్ లోకి మనం వెళ్ళే ముందు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరో అతను మీరు చూసేయండి, నేను ఫోటో షేర్ చేస్తాను. ఎవరో తెలుసా? ఇతను భగత్ సింగ్. ఎవరితను? భగత్ సింగ్. భగత్ సింగ్ అంటే ధైర్యానికి ప్రతీక, త్యాగానికి ప్రతిరూపం, దేశభక్తికి మూర్తిమంత రూపం. ఆయన పేరు వినగానే ప్రతి భారతీయ యువకుడి హృదయంలో రగిలే జ్వాల స్వాతంత్రం అనే మాట. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని బంగాలా గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టిన సమయం నుంచే కుటుంబంలో దేశభక్తి వాతావరణం నిండిపోయి ఉండేది. ఆయన తాత, తండ్రి, బాబాయ్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్సే, అంటే అందరూ స్వాతంత్ర సమరయోధులే. చిన్న వయసులోనే ఆయన మనసులో దేశభక్తి విత్తనాలు నాటబడ్డాయి. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ చిన్న వయసులో భగత్ సింగ్ ను తీవ్రంగా కుదిపేసింది. 1919లో మన ఇండియాలో జలియన్ వాలా బాగ్ లో ఒక దారుణమైన హత్యాకాండ జరిగింది. అది చూసి దాని గురించి విన్న భగత్ సింగ్ గారి మనసు తీవ్రంగా కుదిపేసింది. శాంతియుతంగా కూర్చున్న వందలాది మందిని బ్రిటిష్ సైన్యం కాల్చి చంపింది. ఆ దారుణం ఆయన మనసులో కోపాన్ని, ప్రతీకారాన్ని రగిల్చింది. అప్పటి నుంచి ఆయన లక్ష్యం ఒకటే, దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయాలి. విదేశీ పాలన అంటే ఇక్కడ ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి విముక్తి చేయడం. భగత్ సింగ్ ఒకవైపు విప్లవవాది, మరోవైపు చింతనశీలి. ఆయన సామాజిక సమానత్వం, అణచివేతకు వ్యతిరేకం, కుల మత విభజనలకు దూరంగా నిలిచేవారు. నేను దేశం కోసం బాంబులు మాత్రమే పేల్చడం కాదు, దేశానికి బలమైన ఆలోచనల బాంబులు కూడా పేల్చాలి అని ఆయన చెప్పిన మాటలలో ఆయన ఆలోచన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. 1928లో లాహోర్లో లాలా లజపత్ రాయ్ గారి మీద పోలీసులు దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. 1928లో లాహోర్లో లాలా లజపత్ రాయ్ గారి మీద పోలీసులు దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. దీని ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కలిసి శాండర్స్ ను హత్య చేశారు. తర్వాత 92లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హాల్లో బాంబులు విసరడం ద్వారా బ్రిటిష్ పాలనకు ఆపోజిట్ గా వీళ్ళు వ్యతిరేకం తెలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మార్మోగింది. జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం ఆగలేదు. ఆయన ఆకలి దీక్షలు చేశారు, ఖైదీల హక్కుల కోసం పోరాడారు. ఆయన పుస్తకాలు చదివారు, విప్లవ సిద్ధాంతాలను రాశారు. ఒక నిజమైన విచారవంతుడిగా ఆయన ఎదిగారు. 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీశారు. ఆయన మరణం ఒక వ్యక్తి అంతం కాదు, అది ఒక జాతికి ప్రేరణ. అప్పటి నుండి ఆయన పేరు అమరుడిగా మారింది. భగత్ సింగ్ గారి త్యాగం యువతకు ఎప్పటికీ మారని స్ఫూర్తి. ఆయన చూపిన దారి ఒకటే, దేశం కోసం త్యాగం చేయడం అంటే పరమ పవిత్రం. ఆయన కళ ఒక స్వతంత్ర, సమానత్వ భరిత, అణిచివేత లేని భారతదేశం. మనం ఈ రోజున ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తే నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామంటే అందులో ఈయనది కూడా ఒక పాత్ర ఉంది. రైట్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఎవరి గురించి? భగత్ సింగ్ గురించి. రోజు ఈ టాపిక్ ఇక్కడితో ఆపి మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం భగత్ సింగ్ గారి టాపిక్ లో నుంచి మన మ్యాథ్స్ టాపిక్ లోకి, ప్లేయింగ్ విత్ నెంబర్స్ లోకి వద్దాము. మనం లాస్ట్ క్లాస్ లో ఫ్యాక్టర్స్ గురించి, మల్టిపుల్స్ గురించి కొంచెం నేర్చుకున్నాము. ఆల్రెడీ మీకు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసు. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాయమంటే ఎలా రాయాలి? ఏ నెంబర్ అయితే ఇచ్చిన నెంబర్ ని వితౌట్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తూ దాన్ని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 తీసుకున్నారు అనుకోండి, ఆ 6 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1,
1 ని మనం 1 తో మనం 6 ని డివైడ్ చేసాం అనుకోండి, రిమైండర్ 0 వస్తుంది. సో 1 is a factor for any number. సో 2 తో నేను 6 ని డివైడ్ చేశాను అనుకోండి, నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో వాట్ ఈస్ ద కండిషన్? ఏ నెంబర్ అయితే మనకిచ్చిన నెంబర్ ని డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుందో దానిని ఫ్యాక్టర్ అంటారు. సో 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్ అవుతుందా 6 కి? చూడండి, ట్రై చేసి చూడండి. 6 ని 4 తో డివైడ్ చేసి చూడండి, మనకి 2 రిమైండర్ వస్తుంది. సో 4 ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ 6 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? కండిషన్ ఏంటి? 6 కి ఫ్యాక్టర్స్ రాయమంటే ఏం చేయాలి? 6 ని ఏ నెంబర్ అయితే డివైడ్ చేసి మనకి 0 రిమైండర్ ఇస్తుందో దానిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. సో 1, 2, 3, 6 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 6. సిమిలర్లీ నేను ఇప్పుడు 6 కి మల్టిపుల్స్ అడిగాను, ఇక్కడేమో 6 కి ఫ్యాక్టర్స్ అడిగాను, ఇక్కడేమో మల్టిపుల్స్ అడిగాను. అప్పుడేం చేయాలి? ఇచ్చిన నెంబర్ కి మల్టిపుల్స్ రాయాలి అంటే ఆ నెంబర్ ని వేరే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను 6 ని 1 తో మల్టిప్లై చేస్తాను, నాకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 ని 2 తో మల్టిప్లై చేశాను, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24. సో మల్టిపుల్స్ రావాలంటే నేను ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఐ విల్ గెట్ మల్టిపుల్స్. అర్థమైంది కదా? ఫ్యాక్టర్స్ అంటేనేమో ఇచ్చిన నెంబర్ ని డివైడ్ చేసే నెంబర్, మల్టిపుల్స్ అంటేనేమో ఇచ్చిన నెంబర్ ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేసే వచ్చే రిజల్ట్. ఓకేనా? అయితే ఈ ఫ్యాక్టర్స్ కి మల్టిపుల్స్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే కొన్ని ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఈ రోజు మనము చూద్దాము. ఓకేనా? రైట్. అయితే ఇందులోనే మీకు ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ లోనే మీకు ఒకటి చెప్పాను. ఏమని చెప్పాను? ఏ నెంబర్ నైనా 1 డివైడ్ చేస్తుంది వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. ఈ స్పేస్ కూడా యూజ్ చేసుకుందాం మనం. రైట్. ఫస్ట్ది 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. రైట్. నెక్స్ట్ మళ్ళీ మీరు చూసారో లేదో, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. నేను ఇందాక 6 ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? 6 ఫ్యాక్టర్స్ లో 6 కూడా రాశాను. ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 6 కూడా రాశాను. అంటే ఏం అర్థమైంది? ఏ నెంబర్ అయినా దానికి అదే ఫ్యాక్టర్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. రైట్. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చూసారు 6 కి ఫ్యాక్టర్స్ రాయమంటే నేను ఎన్ని రాశాను? లిమిటెడ్ గా రాశానా, అన్లిమిటెడ్ గా రాశానా? సో అంటే ఏంటి అర్థం? ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్, ఫైనైట్ గా ఉంటాయి. ఫ్యాక్టర్స్ అనేవి ఫైనైట్ గా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్ అంటే ఏంటి? అవి కౌంటబుల్ గా ఉంటాయి. మనం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్, రైట్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్. అంటే మనం ఈ నెంబర్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఒక ఫ్యాక్టర్ అన్నాను అనుకోండి, అప్పుడు కండిషన్ ఏంటి? ఈ 2 అనేది ఈ 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలి. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయడం అంటే ఏంటి అర్థం? 0 రిమైండర్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఇప్పుడు మనం 6 కి ఎగ్జాంపుల్ గా తీసుకున్న 6 కి ఫ్యాక్టర్స్ రాసా, ఏమేమి రాసా? 1 2 3 6 రాసాం. ఇప్పుడు మీరు ఏ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేసినా 6 కంటే తక్కువ ఉంది, లేకపోతే 6 కి ఈక్వల్ గా ఉంది. ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే every factor is less than or equal to the given number. Every factor is less than
are equal to the given number. Given number. Right? ఇప్పుడు ఏమో ఫ్యాక్టర్స్ ప్రాపర్టీస్. మనం మల్టిపుల్స్ ప్రాపర్టీస్ చూద్దాం. మల్టిపుల్స్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? మల్టిపుల్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఎవ్రీ నెంబర్ ఇస్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి? మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్న 6 లో కూడా మనం మల్టిపుల్స్ రాసేటప్పుడు దేంతో స్టార్ట్ చేసాం? 6 తో స్టార్ట్ చేసాం. 6, 12, 18 అంటే మల్టిపుల్స్ లిస్ట్ లో సేమ్ నెంబర్ వస్తుంది, ఫ్యాక్టర్స్ లిస్ట్ లో కూడా సేమ్ నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు? ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ఫ్యాక్టర్స్ లిస్ట్ లో అది ఉంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్. రైట్. ఇంకోటి మనం ఏమని చెప్పుకున్నాం? ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్ అని చెప్పుకున్నాం. కమింగ్ టు మల్టిపుల్స్, ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ of a given number are infinite. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను 6 ని 1 తో మల్టిప్లై చేస్తే 6, 2 తో మల్టిప్లై చేస్తే 12, 3 తో మల్టిప్లై చేస్తే 18, లైక్ నేను 1000 తో మల్టిప్లై చేస్తే 6000, 10,000 తో మల్టిప్లై చేస్తే 60,000, 1 lakh తో మల్టిప్లై చేస్తే 6 lakh. అలా సో నేను ఎంత వరకైనా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే నాకు మల్టిపుల్స్ వస్తూనే ఉంటాయి. అదే ఇక్కడ నేను వర్డ్ ఫామ్ లో రాశాను, సెంటెన్స్ చేశాను, సెంటెన్స్ ఫ్రేమ్ చేశాను. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్. ఓకేనా? అయితే ఇక్కడ ఏమని చెప్పాము? ఎవ్రీ ఫ్యాక్టర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అని చెప్పాము. ఇక్కడ కమింగ్ టు మల్టిపుల్స్, ఎవ్రీ మల్టిపుల్ ఈస్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ద గివెన్ నెంబర్. రైట్? Every multiple of a number is greater than or equal to that number. So ఈ ప్రాపర్టీస్ సరిపోతేనా? గుర్తుపెట్టుకోండి. మెయిన్ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. ఏ నెంబర్ కైనా మనకి ఫ్యాక్టర్స్ రాయమని అడిగితే ఆ ప్రతి నెంబర్ కి 1 ఫ్యాక్టర్, మళ్ళీ తర్వాత ఏ నెంబర్ కి అదే ఒక ఫ్యాక్టర్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్ కి 1 ఒక ఫ్యాక్టర్ అండ్ ఆ నెంబర్ కి ఆ నెంబరే ఒక ఫ్యాక్టర్. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్. మనకి ఇచ్చిన నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంటబుల్ అన్నమాట. అవి మనము కౌంట్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఫైనైట్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. ఇక్కడ మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. 6 కి నేను ఫ్యాక్టర్స్ రాశాను, అవి దాని ప్రతి ఫ్యాక్టర్ అయితే దానికి ఈక్వల్ గా ఉంది, లేదంటే దానికంటే తక్కువగా ఉంది. రైట్? అలానే ఇక్కడ చూడండి, మల్టిపుల్స్ చూడండి. ఎవ్రీ నెంబర్ ఇస్ ఎ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్ అండ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్. మనం ఎగ్జాంపుల్ గా 6 తీసుకొని చెప్పుకున్నాం కదా. మనం ఇచ్చిన నెంబర్ ని దేంతో అయినా మల్టిప్లై చేస్తే మనకి రిజల్టే దాని మల్టిపుల్ అన్నమాట. సో 6 కి మల్టిపుల్స్ రాయాలంటే నేను 6 ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. వచ్చే రిజల్ట్ దీని మల్టిపుల్ అవుతుంది. రైట్? నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్. అండ్ ఆల్సో ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. చూడండి, ఎగ్జాంపుల్ గా నేను 3 మల్టిపుల్స్ రాసాను, 3 మల్టిపుల్స్ రాసాను, కానీ ఎన్ని మల్టిపుల్స్ రాయడం చాలా రాయొచ్చు. అన్ని ఎలా ఉంటాయి? ఆ వాల్యూస్ అన్ని 6 కంటే పెద్దగా ఉంటాయి, లేదా 6 కి ఈక్వల్ గా ఉంటాయి. ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్ greater than or equal to that number. Okay? Right. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దానికి ఫ్యాక్టర్స్ రాసి చూద్దాము. అండ్ ఆల్సో మనకి ఒకటి ఉంది నాన్న, ఏంటంటే ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదా. నేను దీన్ని రబ్ చేసేస్తున్నాను, చూడండి. చూడండి నాన్న,
ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 కి ఫ్యాక్టర్స్ రాయమన్నాను. ఏమని రాస్తారు ఫ్యాక్టర్స్? 6 కి ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 2 3 6. నేను ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 2 + 3 + 6 అంటే ఎంత? 1 + 2 + 6 అంటే 1 + 2 3 3 3 6 6 6 12 12 వచ్చింది నాకు. ఈ 12 అనేది చూస్తే మీరు 6 కి డబుల్ ద వాల్యూ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 28 కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 28 ఫ్యాక్టర్స్ అంటే దేనికైనా ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ 1 వచ్చేస్తుంది. ఫ్యాక్టర్స్ 1. నెక్స్ట్ 28 అనేది 2 తో డివిజిబుల్ కదా, సో 2 ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 9s are 27 అంటే 1 రిమైండర్ వస్తుంది. సో ఇది 3 తో డివిజిబుల్ కదా. నెక్స్ట్ 4 తర్వాత 7 తర్వాత నెక్స్ట్ 2 14 నెక్స్ట్ 28. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేసి చూద్దాం మనం. 1 + 2 + 4 + 7 + 14 + 28. యాడ్ చేసి చూడండి. 1 + 2 3 3 4 7 7 7 14 28 28 28 56. సో దీన్ని చెక్ చేస్తే 28 ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కి ఈక్వల్ అవుతుంది. ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే ఆ నెంబర్ కి డబుల్ ద వాల్యూ అవుతుందో దానిని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఏమంటారు? పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. మరి వీటి ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే నాకు డబుల్ ద వాల్యూ వచ్చింది. అన్ని నెంబర్స్ కి అలానే వస్తాయా మేడం అంటే రావు. వేటికి అయితే వస్తాయో వాటిని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 అనే నెంబర్ తీసుకున్నాను. 18 అనే నెంబర్ తీసుకున్నాను. ఫ్యాక్టర్స్ రాద్దామా? ఫ్యాక్టర్స్ చెప్పండి నాకు. దీని ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 వస్తుంది, 2 3 4 తో డివిజిబుల్ అవుతుందా? ఇది 4 4 తో 16 అంటే 2 రిమైండర్ వస్తుంది. సో 4 తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ రాద్దాము. 1 18 2 9s 3 6 నెక్స్ట్ 6 3s. నెక్స్ట్ ఏం వస్తుంది? 6 3s వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ 1 2 3 6 9 18 6 9 18 1 + 2 3 3 3 6 6 6 18 18 9 27 27 + 18 అంటే ఎంత వస్తుంది? ఇట్స్ మోర్ దాన్ ట్వైస్ ద వాల్యూ వస్తుంది. సో అన్ని నెంబర్స్ ని మనం యాడ్ చేస్తే, అన్ని ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే డబుల్ ద నెంబర్ కి ఈక్వల్ అవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ అది డబుల్ ద నెంబర్ కి ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12 అనేది దేనికి ఈక్వల్? 6 కి డబుల్ ద నెంబర్ కి ఈక్వల్. 6 2 12 గా అంటే డబుల్ చేస్తే ఈక్వల్ అయింది కదా. దానిని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఏమంటారు? పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. దానికి స్టేట్మెంట్ వైజ్ గా చెప్పాలి అంటే a number for which sum of all its factors is equal to twice the number is called a perfect number. నేను మీకు టెక్స్ట్ బుక్ లో చూపిస్తాను నాన్న. చూడండి, మీకు టెక్స్ట్ బుక్ లో అది హైలైట్ చేస్తాను చూడండి. పర్ఫెక్ట్ నెంబర్ అని దేన్ని అంటారో. మీకు స్క్రీన్ విజిబుల్ గా ఉందా? చూడండి. A number for which sum of all its factors is equal to twice the number is called a perfect number. కండిషన్ ఏంటంట? మనకి తీసుకున్న నెంబర్ కి వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే దాని వాల్యూ ట్వైస్ కి ఈక్వల్ అవ్వాలంట. ట్వైస్ కి ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని ఏమనాలి? పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఓకేనా? సో మీకైతే అర్థమైంది కదా. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? రైట్. సో మనకి ఫ్యాక్టర్స్ అంటే అర్థమైంది, మల్టిపుల్స్ అంటే అర్థమైంది. మోర్ ఓవర్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో కూడా మనకి తెలిసింది. సో వన్ మోర్ థింగ్ నాన్న, మీరు చిన్నప్పటి నుంచి కొన్ని టాపిక్స్ వినే ఉండుంటారు. ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. మీలో ఎవరికి తెలుసు ప్రైమ్ నెంబర్స్ అంటే? ఎంతమందికి తెలుసు ప్రైమ్ నెంబర్ అంటే? రైట్. సరేనా? నేను ఇప్పుడు
ఒక టేబుల్ షేర్ చేస్తున్నాను చూడండి. మనం ఆ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. చిన్న ఎగ్జాంపుల్స్ చూస్తే సో దట్ మీకు అర్థం అవుతుంది. ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకున్నారు, కొన్ని నెంబర్స్ కాదు 1 to 10 నెంబర్స్ తీసుకున్నారు. ఈ 1 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాశారు. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 కి 1 ఫ్యాక్టర్, 2 కి 1, 2, 3 కి 1, 3, 4 కి 1, 2, 4 అంటే మొత్తం ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ. 5 కి 1, 5, 6 కి 1, 2, 3, 6 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 7 కి 1, 7 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 8 కి 1, 2, 4, 8 అంటే 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఒక్కో నెంబర్ కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే కొన్నిటికి 2 వస్తాయి, కొన్నిటికి 3 వస్తాయి, కొన్నిటికి 4 వస్తాయి. ఈ 1 అనేది మాత్రం ఎక్స్క్లూజివ్ నానా, దానికి అన్నిటికీ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ నెంబర్ హూ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. 1 ని మీరు ఎక్స్క్లూడ్ చేసేయండి, దాన్ని మనం స్పెషల్ గా మాట్లాడుకుందాము. రిమైనింగ్ నెంబర్స్ అన్ని చెక్ చేయండి. అయితే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్, అలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని అయితే 2 ఉంటాయి, లేకపోతే మోర్ దాన్ 2 ఉంటాయి. అవుతుందా? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అన్ని నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్తే మనకి ఎన్ని వచ్చాయి? ఒక్కొక్క దానికి 2, 2, 3, 2, 4, 2, 4, 3, 4, 2, 6 అంటే ఏ నెంబర్ కైనా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది either 2 ఉంటాయి ఆర్ మోర్ దాన్ 2 ఉంటాయి. 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఉంటాయి. ఏ నెంబర్ కైతే ఫ్యాక్టర్స్ 2 ఉంటాయో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. మళ్ళీసారి చెప్పండి. ఏ నెంబర్ కైతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయో దానిని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. 2 చూడండి. 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. 3 కి చూడండి, 3 కి కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. 5 కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2, 7 కి 2 అండ్ అగైన్ 11 కి 2 అంటే ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్ కైతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయో దానిని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ is equal to 2. ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 అని చెప్పాను కదా, ఆ 2 లో మనకు తెలుసు ఏ నెంబర్ కైనా 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఏ నెంబర్ కైనా, అది మీరు 2 ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 ఇవి తీసుకోండి. చూడండి నాన్న, బోర్డు మీద చూడండి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అన్నా, నేను ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ తీసుకున్నా, 3 ఒకటి, 5, 7 ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు 2 కి ఫ్యాక్టర్స్ రాయాలంటే నేను ఏమేమి రాయొచ్చు? ఫ్యాక్టర్స్ 1, 2. 3 కి ఫ్యాక్టర్స్ రాయాలంటే 1, 3. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి దీనికి? 2 కి 2 ఉన్నాయి, 3 కి 2 ఉన్నాయి. 5 కి ఫ్యాక్టర్స్ చెప్పండి. 1, 5. 7 కి 1, 7 అంటే ఏం అర్థమవుతుంది? ఈ ప్రైమ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఒకటేమో కామన్ గా 1 ఉంటది, ఇంకొక ఫ్యాక్టర్ ఏమైతుంది? ద నెంబర్ ఇట్ సెల్ఫ్. 2 కి 2, 3 కి 3, 5 కి 5, 7 కి 7. సో అన్నిటికీ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి? 1 కాక ద నెంబర్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. కమింగ్ టు కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. మనం 1 గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. కాంపోజిట్ నెంబర్స్ కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి? మోర్ దాన్ 2 ఉండాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఉండాలి. ఓకేనా? ప్రైమ్ నెంబర్ కి అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి, కాంపోజిట్ నెంబర్ కి అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గ్రేటర్ దాన్ 2. ఇక్కడ 1 అనే నెంబర్ ఒకటి తీసుకుంటే దిస్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. వాట్ ఈస్ దట్? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ నాన్న. 1 ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. మనకున్న అన్ని నెంబర్స్ లో 1 అండ్ ఓన్లీ 1 నెంబరే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇక మిగిలిన నెంబర్లన్నీ ఐదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ఓకేనా?
అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ నానా, 2 అనేది ఒక్కటి మాత్రమే అన్ని ప్రైమ్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్. 2 ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సే. మీరు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా అవన్నీ ఆడ్ నెంబర్సే, రైట్? 1 అండ్ ఓన్లీ 2 నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్. 2 ఈస్ ద one and only even prime number. Remaining prime numbers are all odd numbers. Okay na? ఈ రెండు important bits. 1 is neither prime nor composite, right? And 2 is the one and only even prime number. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 కి ఫ్యాక్టర్స్ రాయమని చెప్పాను. చూడండి, 24 కి ఫ్యాక్టర్స్ రాయమని చెప్పాను. మీరు ఏం చేస్తారు? 24 కి ఫ్యాక్టర్స్ రాయమని చెప్తే ఫస్ట్ ఏం చేస్తారు? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. నెక్స్ట్ 24 కి 2 ఫ్యాక్టర్ అవుతుందా కాదా చెక్ చేస్తాము, అంతేనా? 24 ని 2 తో డివైడ్ చేస్తాము. 2 1s are 2, 4 2 2s are 4, 0 is the remainder. సో 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఏ నెంబర్ నైతే మనం డివైడ్ చేస్తే 0 రిమైండర్ వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా అది ఫ్యాక్టర్ అవుతుంది. 2 అనేది ఒక ఫ్యాక్టర్. అలానే 3 తో డివైడ్ చేసి చూస్తాము. 3 తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. 3 ఒక ఫ్యాక్టర్. సో ఇక్కడ రాద్దాము. 1 into 24, 2 into 12, 3 into 8, నెక్స్ట్ 4 into 6. సో ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 4 కూడా రాయొచ్చు. 4 6. నెక్స్ట్ ఏమొస్తుంది? 5 తో డివైడ్ అవుతుందా? ఇది డివైడ్ అవ్వదు. సో 5 అనేది ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 6 into 4. సో ఇక్కడ రిపీట్ అయినాయి కదా, 4 6 6 4 రిపీట్ అయింది. సో రిపీట్ అయింది అంటే మనం ఇక్కడ ప్రాసెస్ స్టాప్ చేసేయచ్చు. సో ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి రాయాలి? 1 2 3 4 6 8 12 24. 1 2 3 4 6 8 12 24. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 24. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ప్రతి నెంబర్ ఫ్యాక్టర్ అవునో కాదో చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాను? మనము ర్యాండమ్ గా నెంబర్స్ తీసుకొని దానిని ఇచ్చిన నెంబర్ ని డివైడ్ చేసి చెక్ చేస్తున్నాం. సో ఇలా ప్రతిసారి డివైడ్ చేసి చెక్ చేయాల్సిందేనా, లేకపోతే ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా అంటే ఎస్, దెర్ ఈస్ ఏ షార్ట్ కట్. ఏంటో ఆ షార్ట్ కట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1050 ఇచ్చాను. ఇది 10 తో డివిజిబుల్ అవునా అంటే ఏం చెప్తారు? ఎస్, డివిజిబుల్ అని చెప్పారు. వెరీ గుడ్. ఎందుకు అని అంటే లాస్ట్ లో 0 ఉంది, చూడగానే చెప్పేశారు. 950 ఉంది. ఇది 10 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 10 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అంటే లాస్ట్ లో 0 ఉంది. సో ఒక నెంబర్ 10 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్ లో 0 ఉండాలి. అలానే ఇంకా వేరే నెంబర్స్ కూడా ఏమన్నా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. డివిజిబిలిటీ అంటే ఏంటి అర్థం? ఆ నెంబర్ ని డివైడ్ చేస్తే 0 రిమైండర్ రావాలి. సో ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాము. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ లో మనం ఏదైనా ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాము? డివిజిబిలిటీ రూల్స్ లో మనం ఏమని చెప్పుకున్నాము? ఇచ్చిన నెంబర్ కనుక 10 తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్ లో అంటే వన్స్ ప్లేస్ లో 0 ఉండాలి అని చెప్పుకున్నాం. అలానే 2 తో డివైడ్ అవ్వడానికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా అంటే ఎస్, 2 తో డివైడ్ అవ్వడానికి కూడా 2 తో డివిజిబుల్ అవ్వడానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే యూనిట్స్ ప్లేస్ లో కనుక 0 2 4 6 8, వన్స్ ప్లేస్ లో ఈ నెంబర్స్ లో ఏదో ఒక డిజిట్ ఉందనుకోండి, ఆ నెంబరు 2 తో డివిజిబుల్ అవుతుంది. ఈ వన్స్ ప్లేస్ లో ఈ వీటిలో ఏదో ఒక నెంబర్ ఉంది అంటే అది 2 తో డివిజిబుల్ అవుతుంది. నథింగ్ బట్ ఈవెన్ నెంబర్ అయితేనేమో 2 తో డివిజిబుల్ అవుతుంది. ఆడ్ నెంబర్ అయితే 2 తో డివిజిబుల్ అవ్వదు. ఈవెన్ నెంబర్ అవ్వడానికి కండిషన్ ఏంటి?
వన్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 4, 5 ఉంది. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? వన్స్ ప్లేస్ లో 5 ఉంది. ఈ 5 అనేది ఈ నెంబర్స్ లో లేదు కాబట్టి సో ఇది ఒక ఆడ్ నెంబర్. ఇది 2 తో డివిజిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి 2, 3, 5, 4 ఉంది. ఇప్పుడు వన్స్ ప్లేస్ లో ఎంత ఉంది? దీంట్లో 4 ఉంది. ఈ 4 అనేది 0, 2, 4, 6 ఇక్కడ ఉంది. సో 4 అనేది ఈ నెంబర్స్ లిస్ట్ లో ఉంది కాబట్టి సో ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. సో 2 తో డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి? వన్స్ ప్లేస్ లో మనకి ఇచ్చిన నెంబర్ లోని వన్స్ ప్లేస్ లో ఐదర్ 0, 2, 4, 6, 8 ఈ 5 నెంబర్స్ లో ఏ డిజిట్ ఉన్నా గానీ అది 2 తో కంపల్సరీగా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ నెంబర్ ఇప్పుడు 2 తో డివిజిబులా కాదా? ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. ఎందుకు అంటే వన్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి. సో 2 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? 0, 2, 4, 6, 8 అనేది ఎక్కడ ఉండాలి? వన్స్ ప్లేస్ లో ఉండాలి. ఆర్ యూనిట్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ అన్నా యూనిట్స్ ప్లేస్ అన్నా ఒకటే. ఓకేనా? వన్స్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉండాలి. ఈ 5 డిజిట్ లో ఏ డిజిట్ ఉన్నా అది 2 తో డివిజిబుల్. అలానే ఇప్పుడు 3 కి కూడా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అది 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు నేను 2, 3, 5, 4 ఉందనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 తో డివిజిబులా అని అడిగాను అనుకోండి. ఏం చేస్తారు? మనకి జనరల్ గా అయితే ఇలా చెక్ చేస్తాము. 3 7s 21, 3 1 2, 5, 3 8s 24. So this is 1, this is 4, 3 4s 12. So what is the remainder? 2. So remainder అనేది 2 వచ్చింది కాబట్టి so the given number is not divisible by 3. సో నేను ప్రతి నెంబర్ కి ఇలా డివిజన్ ప్రాసెస్ చేసి మాత్రమే చెప్పగలనా అంటే కాదు. 3 కి ఒక డివిజిబిలిటీ రూల్ ఉంది. ఏంటది? ఇచ్చిన నెంబర్ లో డిజిట్స్ ఉంటాయి కదా, దానిని నేను సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ కనుక 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3 తో డివిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 4 అనేది ఒక నెంబర్ అంటే 2354. ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అంటే ఈ హోల్ ప్రాసెస్ చేయకుండా నేను చిన్న సింపుల్ ఇలా చేయొచ్చు. 2 + 3 + 5 + 4 చేశాను అనుకోండి. ఎంత వస్తుంది? 2, 3, 5, 5, 5, 10, 14. ఈ 14 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 3 4s 12 అంటే రిమైండర్ 2 వస్తుంది. సో ఈ టోటల్ నెంబర్ 2, 3, 5, 4 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 5, 4, 1 ఉంది అనుకుందాం. ఎంత? 23,541 ఉంది. ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అంటే నేను మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేయకుండా ఏం చేయాలి? మరి ఈ ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే ఏమేమి యాడ్ చేయాలి? 2ని 3ని 5ని 4ని 1ని యాడ్ చేయాలి. అంతేనా? 23,541 అంటే ఇవేనా డిజిట్స్ ఉన్నాయి? 2 + 3 + 5 + 4 + 1 యాడ్ చేయండి. 2, 3, 5, 5, 5, 10, 14, 15. నాకు ఎంత వచ్చింది? రిజల్ట్ 15 వచ్చింది. ఈ 15 అనేది సో ఇందులో కూడా నేను డిజిట్స్ యాడ్ చేయొచ్చు. 1, 5 ఉంది. దీన్ని యాడ్ చేస్తే ఎంత ఉంది? 1 + 5 6 అవుతుంది. సో 1 + 5 6 అవుతుంది. ఈ 6 అనేది 3 తో డివిజిబులా? ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ 23,541 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. నేను ఈ ప్రాసెస్ మొత్తం చేయక్కర్లేదు. ఒకవేళ ఇది అవునా నాకు ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం నాకు 3 తో డివిజిబుల్ అని వచ్చింది. చెక్ చేద్దాం మనం. అది మనకు వచ్చినది కరెక్టా కాదా మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి. 23,541 చెక్ చేసి చూస్తున్నా నేను. 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా? ఇక్కడ నాకేమో డివిజిబుల్ అని వచ్చింది 3 తో. సో అది డివిజిబుల్ అవుదా కాదా చూస్తున్నాను. 3 7s 21, 2. నెక్స్ట్ టేక్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్. 3 8s 24, 5 4 1. నెక్స్ట్ 4 ఎంత వస్తుంది? 3 4s 12, 2 వచ్చింది. ద రిజల్ట్ 21. 3 7s 21 అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఇచ్చిన డిజిట్స్ లో ఇచ్చిన నెంబర్ లోని డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ గనక 3 తో డివిజిబుల్ అయితే దెన్ వీ కెన్ సే ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఓకేనా? సో కండిషన్ ఏంటి? 3 తో డివిజిబుల్ అవునా కాదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి మనము?
ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఉందా, అది కనుక 2 డిజిట్స్ అయితే మళ్ళీ ఆ 2 డిజిట్లను కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అది కనుక 3 తో డివిజిబుల్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ అనేది 3 తో డివిజిబుల్. ఒకవేళ ఇది కనుక డివిజిబుల్ కాలేదు అనుకోండి, అప్పుడు ఈ ఇచ్చిన నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇదే కదా, 2 3 5 4 లో మనకి సమ్ ఎంత వచ్చింది, 1 4 14 వచ్చింది. ఈ 1 4 ని కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 5 వస్తుంది. ఈ 5 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు. సో 2 3 5 4 కూడా 3 కి డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? సో 2 కి 3 కి డివిజిబిలిటీ రూల్స్ గుర్తున్నాయి కదా. వాట్ ఈస్ ద కండిషన్? The condition is the given numbers should be 2 కేమో యూనిట్స్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉండాలి 2 తో డివిజిబుల్ అవ్వాలంటే. అదే 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ సమ్ 3 తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? రైట్. అలానే నెక్స్ట్ 6 గురించి నేర్చుకున్నాము. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. 2 3 6. ఏంటి 6 కి కండిషన్ అంటే సింపుల్, చాలా సింపుల్. ఇచ్చిన నెంబర్ కనుక దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్. ఓకే, ఇచ్చిన నెంబర్ కనుక 2 తో 3 తో రెండిటితో 2 and 3 తో డివిజిబుల్ అయితే దెన్ దట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఒకవేళ ఇచ్చిన నెంబర్ 2 తో డివిజిబుల్ అయింది, 3 తో డివిజిబుల్ కాలే, దెన్ అది 6 తో డివిజిబుల్ కాదు. కండిషన్ ఏంటి? ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అంటే 2 and 3 బోత్. ఓకేనా? The given number should be divisible by both 2 and 3. Then only the given number is divisible by 6. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 3 5 4 చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఇది చూడండి, యూనిట్స్ ప్లేస్ లో ఏముంది, 4 ఉంది. 4 ఉంది కాబట్టి సో ఇది 2 తో డివిజిబుల్లే. కానీ సమ్ చేస్తే ఎంత వచ్చింది, నాకు 5 వచ్చింది. సో 5 వచ్చింది కాబట్టి అది 3 తో డివిజిబుల్ కాదు. సో 2 తో డివిజిబుల్ అయింది, 5 తో డివిజిబుల్, అది 3 తో డివిజిబుల్ కాలేదు. అందువల్ల ఇది 6 తో డివిజిబుల్ కాదు. ఎలా చెప్పాను నేను? 2 తో 3 తో రెండిటితో డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ దీంతో డివిజిబుల్, అదర్వైజ్ 6 తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇప్పుడు చూద్దాము ఒక ఎగ్జాంపుల్, దానికి కూడా చూద్దాం. దీని కూడా 6 కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. 2 3 5 4 1 0. చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా? ఏం చెక్ చేయాలి మనం? వన్స్ ప్లేస్ చెక్ చేయాలి. వన్స్ ప్లేస్ లో ఏముంది, 0 ఉంది. ఈ 0 అనేది ఈ నెంబర్స్ లిస్ట్ లో ఉంది కాబట్టి సో ఇది 2 తో డివిజిబుల్. ఓకే, బాగుంది. నెక్స్ట్ 3 తో చెక్ చేయాలి. 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 తో చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి నేను? ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి, 2 + 3 + 5 + 4 + 1 + 0 అంటే ఎంత వస్తుంది? 2 3 5 5 5 10 14 15 15 + 0 15. చూడండి, 1 + 5 ఎంత? 6. సో ఈ 6 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 6 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇది 2 తో డివిజిబుల్, 3 తో డివిజిబుల్. ఈ 2 3 రెండిటితో డివిజిబుల్ అయితే అది 6 తో కూడా డివిజిబుల్. సో ఇది 2 3 తోటి డివిజిబుల్ కాబట్టి ఈ 2,35,410 అనేది 6 తో కూడా డివిజిబుల్. The given number is divisible by 6. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 2 తో డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్ లో 0 2 4 6 8 ఉండాలి. 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివిజిబుల్ అవ్వాలి. సో 6 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? The given number should be divisible by both 2 and 3. Then only the given number is divisible by 6. ఓకేనా? రైట్. రైట్ అన్న, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు
చిన్న యాక్టివిటీ. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏంటి, నేను ఇచ్చిన ఇక్కడ 1 to 100 నెంబర్స్ తీసుకున్నాను. ఎన్ని నెంబర్స్ తీసుకున్నాను? 1 to 100 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 1 to 100 నెంబర్స్ లో 2 యొక్క మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్, 4 యొక్క మల్టిపుల్స్, అన్ని మల్టిపుల్స్ చెక్ చేస్తున్నాను. చెక్ చేసి ఏం చేస్తాను, మల్టిపుల్స్ అన్నిటిని తీసి ఒక పక్కకు పెట్టేస్తాను. సో దట్ మనకేం అర్థమవుతుంది, ఏవి ప్రైమ్ నెంబర్స్ ఏవి కాంపోజిట్ నెంబర్స్ అర్థమవుతుంది. అంతేనా? మల్టిపుల్స్ అన్ని ఆ నెంబర్ తో డివిజిబులే కదా. సో డివిజిబుల్ కాబట్టి మనకి మల్టిపుల్స్ కానివి అన్ని ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఇప్పుడు నేను 2 మల్టిపుల్స్ చూస్తున్నాను. 2 మల్టిపుల్స్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. 2 మల్టిపుల్స్ 100 బిలో 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో అప్ టు 100 2 మల్టిపుల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 3 మల్టిపుల్స్ చూద్దాం. 3 మల్టిపుల్స్ చూడండి. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39. సో ఈ ప్రాసెస్ లో నేనేం చేస్తున్నాను, ఫస్ట్ మల్టిపుల్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ మల్టిపుల్ 2 మల్టిపుల్స్ తీసుకున్నాను. 2 1s are 2 అంటే ఫస్ట్ మల్టిపుల్ ఏంటి, 2 కి 2 అవుతుంది. సో నేను ఫస్ట్ మల్టిపుల్ మాత్రం తీసుకోను, రిమైనింగ్ మల్టిపుల్స్ అన్ని తీసేస్తాను. నెక్స్ట్ రైట్, ఇప్పుడు 3 మల్టిపుల్స్ ఏమేమి వచ్చాయి, 3, 6, 9, 12, 15, 18, 21, 24. నెక్స్ట్ 4 మల్టిపుల్స్ చూద్దాం మనం. 4 మల్టిపుల్స్ చూడండి. 4, 8, 12, 16, 24, 28, likewise up to 100. Right, next 5 multiples. 5 multiples చూసాము, 3 multiples చూసాం, 4 multiples చూసాం. నెక్స్ట్ 6 multiples చూద్దాం. 6 కి ఏమేమి వచ్చాయి, 6, 12, 18, 24, 30, 36. సో ఇప్పుడు కనుక ఈ మల్టిపుల్స్ అన్నిటిని నేను 100 లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి, అంటే 100 నెంబర్స్ లో నుంచి మల్టిపుల్స్ అన్ని తీసేసాను అనుకోండి, మిగిలిన నెంబర్స్ నాకు ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్. ఈ మల్టిపుల్స్ అన్నిటి అంటే ఫస్ట్ మల్టిపుల్ తప్ప మిగిలిన మల్టిపుల్స్ అన్నిటిని తీసేసాను అనుకోండి, ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఒకసారి మీరు ఇప్పుడు ఇట్లా మల్టిపుల్స్ అన్ని తీసేసాక వచ్చే ఏమేంటియో గెస్ చేసి చెప్పగలరా? 2, 3 చూడండి. ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీలో నుంచి మనం మల్టిపుల్స్ అన్నిటిని రౌండ్ అవుట్ చేసాం కదా, అంటే హైలైట్ చేసాం కదా. ఆ మల్టిపుల్స్ ఫస్ట్ మల్టిపుల్స్ ఏమో వదిలేసాము, రిమైనింగ్ అన్నిటిని రౌండ్ అప్ చేసేసి తీసేసాము. తీసేస్తే ఏమేమి మిగులుతాయి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మిగులుతాయి. ఏంటి ఆ ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, నెక్స్ట్ 11, 13, 17, 19, నెక్స్ట్ 23, నెక్స్ట్ 29. లైక్ వైజ్ మనం అలా కౌంట్ చేస్తూ వెళ్తే మనకి కొన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. మొత్తం 100 బిలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. మొత్తం 100 బిలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 25 ప్రైమ్స్ 100 బిలో ఉన్నాయన్నమాట. సో 10 బిలో అయితే ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయి, 4 ప్రైమ్స్ ఉన్నాయి. 10 బిలో అయితే 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 20 బిలో అయితే ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం 8 ఉన్నాయి 20 బిలో అయితే. లైక్ వైజ్ 100 బిలో ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 100 బిలో 25 ప్రైమ్స్ ఉన్నాయి అంటే మిగిలిన 75 నెంబర్స్ ఏమన్నట్టు, కాంపోజిట్ నెంబర్స్. వాట్ ఆర్ దోస్ కాంపోజిట్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ కానీ అన్ని కాంపోజిట్ నెంబర్సే కదా. రైట్, ఆ యాక్టివిటీలో నేను ఏం చేశాను, ఒక్కొక్క నెంబర్ కి లైన్ గా మల్టిపుల్స్ తీసుకున్నాను. ఆ మల్టిపుల్స్ అన్నిటిని వేరే సైడ్ రాశాను. రిమైనింగ్ నెంబర్స్ అన్నిటిని నేను మల్టిపుల్స్ ఏవైతే ఏ నెంబర్ కి మల్టిపుల్స్ కావో ఆ నెంబర్స్ అన్నిటి ఇక్కడ రాసుకుంటా. అవి ఏమైతే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఏవేవైతే మల్టిపుల్స్ అవన్నీ ఏమైతే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో ప్రైమ్ నెంబర్స్ కానీ అన్ని కాంపోజిట్ నెంబర్స్. 6, 8, 9, లైక్ వైజ్ సో ఆన్. ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? సో ఈ ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయంటే కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నట్టు,
75 ఉన్నట్టు. 100 బిలో ఎన్ని ఉన్నాయి? మొత్తం 100 వరకు మనం ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేస్తే 25 ఉన్నాయి, కాంపోజిట్ నెంబర్స్ కౌంట్ చేస్తే 75 ఉన్నాయి. ఓకే రైట్. సో ఈ యాక్టివిటీకి ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేసుకున్నాము. డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేసుకున్నామా? ఆ డివిజిబిలిటీ రూల్స్ దేనికి డిస్కస్ చేసుకున్నాము? మనము 2 కి 3 కి 5 కి డిస్కస్ చేసుకున్నాం. 2 కి 3 కి 6 కి డిస్కస్ చేసుకున్నాం మనము. ఇప్పుడు 5 కి 4 కి 8 కి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకేనా? డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2, 3, 6 చూసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు 4, 5, 8 చూద్దాము. ఓకేనా? జస్ట్ యాక్టివిటీకి ముందు మనం చూసాం కదా డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ. రైట్. ఇప్పుడు మనం ఏ నెంబర్ కి డివిజిబిలిటీ రూల్ చూద్దాము? 5 కి చూద్దాం. ఆల్రెడీ మనం ఏమేమి నేర్చుకున్నాము? 2 డివిజిబిలిటీ రూల్ చూసాము, 3 డివిజిబిలిటీ రూల్ చూసాము, 6 చూసాము. ఇప్పుడు 5 చూద్దాం. 5 కి చాలా సింపుల్ నానా. ఒక నెంబర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 0 ఉంది. ఏ నెంబర్ కైనా వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ 5 తో డివిజిబుల్. 10 తో డివిజిబుల్ అవ్వాలంటే ఓన్లీ 0 ఉండాలి. కానీ 5 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. వన్స్ ప్లేస్ అంటే ఇచ్చిన నెంబర్ లో రైట్ మోస్ట్ డిజిట్ కదా, అందులో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 తో డివిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 2, 3, 4 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ 5 తో డివిజిబులా? ఎలా చెప్పారు అది 5 తో డివిజిబుల్ కాదు అని? వన్స్ ప్లేస్ చెక్ చేశారు. ఆ వన్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి ఇది 5 తో డివిజిబుల్ కాదు అని చెప్పేశారు. అంటే మనకి 5 తో డివిజిబుల్ రూల్ ఏంటిది? ఈ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో ఐదు 0 ఉండాలి లేకపోతే 5 ఉండాలి. మరి ఇప్పుడు ఇది డివిజిబుల్. వెరీ గుడ్. ఎందుకు అంటే వన్స్ ప్లేస్ లో 5 వచ్చేసింది. సో ఇది 5 తో డివిజిబుల్. సో సింపుల్ కదా 5 తో డివిజిబుల్ రూల్ కి. అలానే ఇప్పుడు మనం 4 డివిజిబిలిటీ రూల్ చూద్దాము. రైట్. ఇందాక మనం 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినప్పుడు ఏమని చెప్పాను? వన్స్ ప్లేస్ చెక్ చేసుకోవాలని చెప్పాను. 5 కి కూడా వన్స్ ప్లేసే చెక్ చేసాం. 10 కి కూడా వన్స్ ప్లేసే చెక్ చేసాము. సో ఎప్పుడు వన్స్ ప్లేస్ అయినా. అందుకని 4 డివిజిబిలిటీ రూల్లో ఏం పెట్టారంటే టెన్స్ ప్లేస్ కూడా చెప్పారు. టెన్స్ ప్లేస్ లోను వన్స్ ప్లేస్ లోను ఉన్న నెంబర్ డిజిట్స్ తో ఫామ్ అయిన నెంబర్ తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 34,235 ఉంది. ఇది 4 తో డివిజిబుల్ అవునా కాదా అంటే నేను ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ ఏంటో చూడాలి. అంటే ఏం ఫ్రేమ్ అయింది? 35 అయింది. ఈ 35 అనేది 4 తో డివిజిబులా? చెక్ చేయండి. 4 8 జా 32, 4 9 జా 36. అంటే ఈ 35 అనేది డివిజిబుల్ కాదు. సో ఈ మొత్తం నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 2, 3 ఈ ప్లేస్ లో 2 ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ ఏంటి చెప్పండి? 32. 32 అనేది 4 తో డివిజిబులే కదా. సో ఈ 34,232 is also divisible by 4. ఓకేనా? వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? టెన్స్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో ఉన్న 2 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ గనక 4 తో డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబర్ 4 తో డివిజిబులే. ఓకేనా? సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? లాస్ట్ 2 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ చెక్ చేసుకోవాలి మనం. అది డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ కూడా 4 తో డివిజిబులే. సో ఇదేమో 4 తో డివిజిబుల్ కాదు, ఇదేమో 4 తో డివిజిబుల్ అవుతుంది. రైట్. 5 కి 4 కి చెక్ చేసాం కదా. అలానే ఇప్పుడు 8 కి చెక్ చేద్దాం. 8 కి చెక్ చేద్దాం. మేడం 2 కి 6 కి 2 కి 5 కి 10 కి అయితే మనం ఓన్లీ వన్స్ ప్లేసే చెక్ చేసాము. అదే 4 కి అయితే లాస్ట్ 2 ప్లేసెస్ చెక్ చేసాము. కమింగ్ టు 8 కి ఏం చేయాలంట? లాస్ట్ 3 ప్లేసెస్ చెక్ చేయాలంట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి. 3, 4, 2, 3, 2, 8 చూడండి. రైట్. ఇప్పుడు ఇది 8 తో ఇంత పెద్ద నెంబర్ 8 తో డివిజిబుల్ అవునా కాదా అని అడిగాను. సో నేను డివైడ్ చేసి చెక్ చేసి చెప్పాలా 8 తో? నో, 8 తో కంప్లీట్ గా డివైడ్ చేసి చెప్పక్కర్లేదు. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి నేను. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 100th ప్లేస్, 10th ప్లేస్, 1st ప్లేస్. ఈ 3 ప్లేస్ వాల్యూస్ తో ఫామ్ అయిన డిజిట్ నెంబర్ ఏంటో చూడాలి. 328. ఈ 328 గనక
8 తో డివిజిబుల్ అయితే 8 4s are 32. రైట్. నెక్స్ట్ ఫ్రేమ్ అయింది 8. 8 1s are 8. అంటే ఈ 328 అనేది 8 తో డివిజిబుల్ అయింది, ఎందుకంటే 0 రిమైండర్ వచ్చింది కదా. సో ఈ టోటల్ నెంబర్ ఎంత? 3,42,328 కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఈజ్ దిస్ క్లియర్? సో మనకి ఇచ్చిన నెంబర్ 8 తో డివిజిబుల్ అవునా కాదా అంటే మనం ఏం చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ ని 8 తో డివైడ్ చేయాలి. ఒకవేళ అది కనుక 8 తో డివిజిబుల్ అయితే, సో ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8. ఓకేనా నాన్న? రైట్. సో మనం ఈరోజు డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2, 3, 6 అండ్ 4, 5, 8 కూడా నేర్చుకున్నాము. 4, 5, 8. రైట్. 2 తో చెక్ చేసేటప్పుడేమో ఓన్లీ వన్స్ ప్లేస్ చెక్ చేసుకున్నాం. 3 తో చెక్ చేసేటప్పుడేమో ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి దాని సమ్ గనక డివిజిబుల్ అయితే, 3 తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ డివిజిబుల్ అనుకున్నాం. 6 కి ఏం కండిషన్ చెప్పుకున్నాము? 6 కి ఈ కండిషన్ ఒకటే ఒక కండిషన్, అది 2 తో 3 తో రెండింటితోనూ డివిజిబుల్ అవ్వాలి అని చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ 5 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏం చెప్పుకున్నాము? వన్స్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉండాలనుకున్నాము. 4s అయితే 4 తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేసుకోవాలి. 2 డిజిట్స్ తో ఫ్రేమ్ అయిన నెంబర్ కనుక 4 తో డివిజిబుల్ అయితే ఆ మొత్తం నెంబర్ 4 తో డివిజిబుల్, అదర్వైజ్ ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. అదే 8 కి అయితేనేమో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఆ 3 డిజిట్స్ కనుక 8 తో డివిజిబుల్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఏం చూద్దాం? కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. నేను టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేస్తున్నాను. ఒక ప్రాబ్లం చూద్దాము, కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అనేది. పైన ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్స్ రాయమంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన 2 నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ రాసాక రైట్ ఏం చేద్దాం? కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్ చూద్దాము. ఫస్ట్ అయితే కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం ఈ రోజు. నెక్స్ట్ క్లాస్ లో కామన్ మల్టిపుల్స్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ బిట్ చూడండి. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18? కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18 చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 చెప్పండి. 4 కి ఫ్యాక్టర్స్ ఏమేమి తెలుసు మీకు? 1 2 4. 3 ఫ్యాక్టర్ అవుతుందా 4 కి? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్. నేను 4 ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది, 0 రాదు రిమైండర్. అందుకని 3 ఒక ఫ్యాక్టర్ అవ్వదు. 18 ఫ్యాక్టర్స్ రాద్దాం. 18 కి ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇది 2 తో డివిజిబుల్ కదా, ఎందుకంటే లాస్ట్ లో యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది. సో 2 తో డివిజిబుల్. 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 6 are 18. ఓకే. 4 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 5 6 తో నెక్స్ట్ ఇక్కడ రాద్దాము. 1 into 18, 2 into 9, 3 into 6. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 2 3 6 9 18. 6 9 18. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 18. 1 2 3 6 9 18.
సో ఇప్పుడు ఏమని అడిగారు క్వశ్చన్ ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18 4 ఫ్యాక్టర్స్ రాసాము 18 ఫ్యాక్టర్స్ రాసాము కామన్ ఏమేమి ఉన్నాయి ఈ రెండిట్లో 1 ఒకటి ఉంది ఈ రెండిట్లో 1 ఉంది నెక్స్ట్ 2 ఉంది 2 ఉంది ఇంకేమైనా ఉన్నాయా 4 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ 4 లేదు ఇక్కడ 3 ఉంది 6 9 18 ఉంది సో లేదు సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి కామన్ ఫ్యాక్టర్స్ అంటే మనకి 1, 2 కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18 ఆర్ 1, 2 అలానే 4 కి 15 కి రాసి చూస్తారా 4 కి 15 కి రాసి చూద్దామా 4, 15 ఈ రెండింటి ఫ్యాక్టర్స్ రాసి చూద్దాం ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 కి ఫ్యాక్టర్స్ చెప్పండి 1, 2, 4 రైట్ 1, 2, 4 15 కి ఫ్యాక్టర్స్ చెప్పండి ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఏమవుతుంది 1 15s are 15 2 టేబుల్లో 15 పోదు సో 3 5s are 15 5 3s are 15 సో రివర్స్ అయినాయి సేమ్ నెంబర్స్ రిపీట్ అయినాయి సో ఇంకా మనం ఫర్దర్ గా చెక్ చేయాల్సింది 1 3 5 15 1 3 5 15 సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతాయి కామన్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 1 ఓన్లీ 1 and only 1 కామన్ ఫ్యాక్టర్స్ ఏమైంది 1 and only 1 ఉంది ఇందాక మనం 4 కి 18 కి ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొచ్చాయి 4 కి 18 ఫ్యాక్టర్ రాస్తే 1, 2 వచ్చాయి ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొచ్చింది ఓన్లీ 1 వచ్చింది సో గుర్తుపెట్టుకోండి ఏవైనా 2 నెంబర్స్ కి 1 అనేది ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు ఏమంటారు కో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ వేరు కో ప్రైమ్ నెంబర్స్ వేరు గుర్తుపెట్టుకోండి ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని వాటికి కామన్ ఫ్యాక్టర్ వెతికితే మనకి 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అయితే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు ఓకేనా 1 ఒకటే ఫ్యాక్టర్ వాళ్ళు ఇప్పుడు 4 and 18 చెక్ చేస్తే మనకి ఏమొచ్చింది 1, 2 రెండు ఫ్యాక్టర్స్ వచ్చాయి సో ఇది కో ప్రైమ్స్ అవుతాయా 4, 18 నో అవ్వవు ఎందుకు అంటే 2 కూడా ఉంది ఓన్లీ 1 and only 1 ఉంటే దానిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు అదర్వైజ్ అది కో ప్రైమ్ నెంబర్ కాదు ఇప్పుడు ఈ 4, 18 కో ప్రైమ్స్ అవుతాయా అవ్వవు ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాము ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ నేర్చుకున్నాము ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ మనం ఏమేమి నేర్చుకున్నాము 2, 3, 6 నేర్చుకున్నాము 4, 5, 8 నేర్చుకున్నాము రైట్ అంతే కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం కో ప్రైమ్ అంటే ఏంటి ఏమైనా ఒక 2 నెంబర్స్ కి కనుక ఏవైనా ఒక 2 నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ కనుక 1 మాత్రమే ఉంటే దానిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం నాన్న మనం సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్ లో ఏవి ప్రైమ్ నెంబర్స్ ఏవి కాంపోజిట్ నెంబర్స్ చెక్ చేద్దాం మనకి ఇచ్చిన నెంబర్లు ఏంటి 3, 27, 54, 59, 93 ఇచ్చారు మీరు చెక్ చేయండి మీకు ప్రైమ్ నెంబర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను ప్రైమ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను 2 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పాను 2 ఫ్యాక్టర్స్ లో కూడా ఒకటి 1 అవుతుంది ఇంకొకటి ఏమవుతుంది ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది ఆ రెండు కాకుండా ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు సో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది సో ఇప్పుడు మనం 3 ఫ్యాక్టర్స్ చెక్ చేసామనుకోండి ఏమేమి వస్తాయి 3 కి ఫ్యాక్టర్స్ 1, 3 వస్తాయి సో అందుకని 3 ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సో 27 ఫ్యాక్టర్స్ చెప్పండి ఎవరైనా 2 టేబుల్లో 27 వస్తుందా రాదు 3 టేబుల్లో yes 3 9s are 27 అంటే 3 27 కి ఒక ఫ్యాక్టర్ 9 ఒక ఫ్యాక్టర్ సో ఫ్యాక్టర్స్ ఎన్ని అయిపోయినాయి మోర్ దాన్ 2 అయిపోయాయి సో మోర్ దాన్ 2 అయిపోయిందంటే అది ఆటోమేటిక్ గా కాంపోజిట్ నెంబర్ రైట్ ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది నెక్స్ట్ 54 చెక్ చేయండి 54 కి ఫ్యాక్టర్స్ 54 ఈజ్ డివిజిబుల్ బై 2 ఎందుకంటే 1s ప్లేస్ లో 4 ఉంది కాబట్టి అది డివిజిబుల్ బై 2 అయిపోయింది అంటే అదొక ఫ్యాక్టర్ ఎక్స్ట్రా వచ్చేసింది సో ఇక్కడికే మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అయిపోయినాయి సో ఇది కాంపోజిట్ నెంబర్
రైట్. ఇక్కడ 59 ఫ్యాక్టర్స్ చెక్ చేయండి నాన్న. 59 కి మీరు ఫ్యాక్టర్స్ చెక్ చేస్తే 1 59 వస్తాయి. ఇంకా వేరే ఏ నెంబర్స్ ఫ్యాక్టర్స్ రావు. సో ఇదేమవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇంటికి వెళ్ళాక ఒకసారి చెక్ చేయండి 59 కి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా చెక్ చేయండి. 93, ఆ 93 కి చెక్ చేయండి, అది 2 తో డివిజిబులా? సో డివిజిబుల్ కాదు కాబట్టి అది దానికి 2 ఫ్యాక్టర్ కాదు. 3 తో డివిజిబులా? 3 తో చెక్ చేయండి. 9 + 3 12. 12 అంటే 3 4 12. సో ఇది 3 తో డివిజిబుల్. 3 తో డివిజిబుల్ అంటే 3 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ అయిపోయినాయి. సో ఇది ఏమవుతుంది, కాంపోజిట్స్. రైట్. ఇప్పుడు మనం చెక్ చేద్దామా మనం చేసింది కరెక్టా కదా? రైట్, మనం చేసినవన్నీ కరెక్ట్. సో ఒకసారి ఇప్పుడు ఇది యాక్టివిటీ అయిపోయింది కదా, మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం నాన్న. మనం ఏం నేర్చుకున్నాము, ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, మల్టిపుల్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ప్రైమ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏమేంటి, 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అదే కాంపోజిట్ నెంబర్ కి అయితే మోర్ దాన్ 2 ఉంటాయి ఫ్యాక్టర్స్. తర్వాత ఏం నేర్చుకున్నాం, డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాము. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఇది ఆ నెంబర్ కనుక 2 తో డివిజిబులా 3 తో డివిజిబులా అని అడిగితే మనం మొత్తం డివైడ్ చేసి చూడక్కర్లే నెంబర్ ని. కొన్ని కండిషన్స్ చెప్పాను, ఆ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన నెంబర్ 2 తో డివిజిబులా కాదా, 3 తో డివిజిబుల్ అవునా కాదా. మనం ఈ రోజు ఏమేమి ఏ నెంబర్ డివిజిబిలిటీ రూల్స్ చూసాము, 2 3 4 5 6 8 ఈ డివిజిబిలిటీ రూల్స్ చూసాము. నెక్స్ట్ క్లాస్ లో మనము వేరే నెంబర్ తో డివిజిబిలిటీ రూల్స్ కూడా చెక్ చేద్దాం. ఓకేనా? రైట్ నాన్న. టుడే ఐల్ ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.